హాయ్ ఫ్రెండ్స్, మీరు జాబ్ ఇంటర్వ్యూస్ కానీ జాబ్ ప్రొఫెషనల్ లో స్ట్రాంగ్ గా సక్సెస్ గా ముందుకెళ్దాం అనుకుంటారు. చాలా బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు నో దిస్. అయితే మీ చేతిలో ఉన్న రెజ్యూమే నువ్వు ప్రిపేర్ చేసావా? ఫ్రెండ్ది కానీ నెట్ లో కానీ కాపీ చేసావా? నీ రెజ్యూమ్ ని నువ్వు ప్రిపేర్ చేసుకోలేవా? ఒక రెజ్యూమ్ లో ఉన్న పాయింట్స్, ఒక రెజ్యూమేలో ఉన్న ఏదైతే డిస్క్రిప్షన్స్ నువ్వు యాడ్ చేయలేనప్పుడు నువ్వు అసలు జాబ్ కి ఏ విధంగా ఎలిజిబిలిటీ, నీవు ఏ పొజిషన్ లో ఉన్నావు, నీ రెజ్యూమ్ నువ్వు ప్రిపేర్ చేసుకున్నావా, సమ్మన్ ఎల్స్ డన్ ఆలోచించు ఈ రోజే. ఎందుకంటే నీ రెజ్యూమ్ చూసే హెచ్ఆర్ గానీ టెక్నికల్ పీపుల్ గానీ నిన్ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఈ రోజు ఒక్క రోజైనా సరే నువ్వు నీ కోసం టైం కేటాయించుకుని నీ రెజ్యూమ్ ని నీవే ప్రిపేర్ చేసుకో. స్ట్రాంగ్ గా నీకు వచ్చిన స్కిల్స్ ని యాడ్ చేయి. నీ యొక్క డిస్క్రిప్షన్, నీ యొక్క ఇన్నర్ వ్యూ, జాబ్ లో ఏ విధంగా నీ యొక్క స్కిల్స్ ని చూపించగలవో ఆబ్జెక్టివ్ లో యాడ్ చేయి. నీ ప్రొఫెషనల్ స్కిల్స్ ఏవైతే స్కిల్స్ నువ్వు నేర్చుకున్నావో లేదా నీకు ఐడియా ఉండి నీకు స్ట్రాంగ్ కమాండ్ ఉందో ఆ స్కిల్స్ నే యాడ్ చేయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటారా, ఎలాగో మీ చేతిలో ఉంటాయి. జెన్యూన్ గా ఉండు నీ రెజ్యూమ్ తో నువ్వు. అండ్ అదే విధంగా ప్రాజెక్ట్ ఏదైనా చెయ్యకపోతే చెయ్యి. ఫ్రెషర్ గా గనక ముందుకు వెళ్తుంటే నువ్వు ఒక రియల్ టైం ప్రాజెక్ట్ టైప్ గానీ ఇంటర్న్షిప్స్ గానీ, ఎవరు నాకు ఇంటర్న్షిప్స్ ఇవ్వట్లేదు, రియల్ టైం ప్రాజెక్ట్ చేయడానికి అవకాశం లేదు అనిపిస్తే ఓన్ గా ప్రాజెక్ట్ ని గిట్ హబ్ నుంచి కానీ ఏదైనా సపోర్ట్ తీసుకుని ఓన్ గా ఒక చిన్న ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయి. ఈ టైం నీ కోసం కేటాయించుకున్నదంతా కూడా నీకు పే బ్యాక్ అవుతుంది. సో నీ రెజ్యూమే గురించి నువ్వు స్ట్రాంగ్ గా మాట్లాడగలిగినప్పుడే నువ్వు ఇంటర్వ్యూని ఈజీగా క్రాక్ చేయగలుగుతావు. చిన్న చిన్న విషయాలున్నాయి, మనం మర్చిపోతే చాలా ఇబ్బంది. ఈ రోజే ప్రయత్నించు.